నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. గురువుగారు, జూలై మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, అట్లానే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీనరాశివి. మీనరాశి గ్రహస్థు చూసినట్టయితే జన్మంలో శని వక్రగమనంలో ఉంటున్నారు 14వ తారీఖు నుంచి. అట్లనే శుక్రుడు చతుర్థమ నుంచి, రవి గురులు చతుర్థమందు, పంచమందు బుధుడు, షష్టమందు కుజకేతువులు, వ్యయమందు రాహు. ఇటువంటి గ్రహస్థు చూసినట్టయితే మీనరాశి వారికి కొద్దో గొప్ప ఒక కార్యక్రమాన్ని, అంటే నూతనమైన కార్యక్రమాలు ఏవైతే చేపడతారో యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శని వీరికి మెల్లగా వక్రగమనంలో ఉండడం వల్ల, రాహు 12లో ఉన్నాడు కాబట్టి నిరాశ నిస్పృహలు చెందకండి. మంచి రోజులు ముందు కాలం ఉంది అనుకోండి. గురువు మీకు యోగాన్ని ఇస్తున్నాడు రాబోయే కాలం, ఇంకా ఇప్పుడు యోగం ఇవ్వకపోయినా కానీ. కాబట్టి రాబోయే కాలం యోగదాయకంగా ఉంటుందని మీరు తదేకంగా ధ్యానము, జపము, సాధన లాంటివి చేయటం వల్ల, దైవిక ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లానే 12లో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ వ్యాపారాలు పెట్టుబడుల్లో మంచి రాణిస్తారు. ఇక్కడ స్వదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా విదేశాల్లో ఉండేటువంటి వారు యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. అట్లానే ఈ యొక్క శుక్రుడు కూడా వీరికి యోగాన్ని ఇస్తున్నాడు చతుర్థమందు. అలానే గురుడు కూడా వీళ్ళకి చతుర్థం అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా యోగాన్ని ఇవ్వటం లేదు. గురు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం మీనరాశి వారు. తద్వారా దక్షిణామూర్తి స్తోత్రం కానీ, గురువు సచ్చరిత్ర పాఠం కానీ చేసుకోవడం మంచిది. రవి చతుర్థంలో ఉండడం వల్ల కొంతవరకు అనారోగ్యం వచ్చేవాళ్ళు ఉంటుంది ఈ యొక్క వాళ్ళ పెద్దలకి. కాబట్టి పెద్దల ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది. మీ మాట ధోరణి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా తన యొక్క స్థితిని మార్చుకునే పరిస్థితికి వస్తుంది. అంటే ధన నష్టం అయ్యే అవకాశం ఉంటాయి. తద్వారా తన కంఫర్ట్ జోన్స్, లగ్జరీ లైఫ్ గడిపే వాళ్ళు కూడా కొంత కష్టం అనేది కనబడే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అట్లనే బుధుడు పంచమంలో ఉండడం వల్ల తెలివితేటలు ఉన్నటువంటి బ్లాక్ అవ్వటము, అప్పటిదాకా మంచి తల్లిదండ్రులు ఉపయోగించిన వాళ్ళు ఏదో చిన్నదానిలో పప్పులో కాలేసినట్టుగా మాటకు ఒప్పందం చేసుకోవటం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లనే షష్టంలో కుజకేతులు ఉండడం వల్ల రుణముక్తి కానీ, ఏదైనా రుణం చేస్తే ఆ రుణాన్ని నుంచి బయటపడటం కానీ అవే అవకాశాలు ఉన్నాయి. అట్లానే కుజకేతువుల కలయిక 6లో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల ఇంకా పుణ్యప్రదంగా ఉంటుంది. ఏవైనా మీకు జ్ఞానవంతంగా జీవితాన్ని గడపదలుచుకుంటే, జ్ఞానవంత ఆలోచన రావాలంటే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా రుణము చేసినా స్థిరాస్తి లాభాలు కానీ అటువంటి వాటి నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వీరికి గురువు రాబోయే కాలం యోగదాయకం ఉంది. ఇప్పుడు బాగాలేకపోయినా కానీ. అందులో రాహు 12లో ఉన్నారు. ఎంతో కష్టపడి చదివితే కనుక పాస్ అవ్వడం కష్టం. రాహు కూడా 12లో ఉన్నాడు కాబట్టి. రాజకీయ నాయకులు ఖర్చు ఎక్కువ పెడతారమ్మా, లాభం ఉండదు. ఖర్చు పెట్టడమే తప్ప లాభాన్ని ఆర్జించే ఇప్పుడు లేదు, పరిస్థితి లేదు. రాజకీయాలకు కొద్దిగా లాభాన్ని ఆర్జించే పక్కన పెడితే, రాజకీయాల్లో ఉండేటువంటి వారికి స్తబ్దుగా ఉండండి, క్రియాశీలకంగా వెళ్ళకండి, డబ్బు వెచ్చించకండి. మెల్లిగా మీ యొక్క ధోరణి వెళ్తూ ఉండండి అంతే.
వ్యాపారస్తులకి ఉద్యోగులకి ఎలా ఉంటుంది గురువుగారు? వ్యాపారస్తులు కొత్తదైన వ్యాపారాలు చేపట్టకండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టుకోకండి, ఉన్నదాంతో సమకూర్చండి. ఒకవేళ లేదు అంటే వేరే ఆదాయాన్ని కొంతవరకు అప్పు చేసో ఆ ఆదాయాన్ని గడుపుతూ ఉండండి. పెళ్లి కాని వధూవరులకి పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి గురువుగారు? గురుబలం అయితే లేదమ్మా, శని బలం కూడా పెద్దగా లేదు కాబట్టి యోగం అయితే తక్కువగా ఉంది. రాబోయే కాలం ఏదన్నా గురువు యోగాన్ని ఇస్తే అప్పుడు అతిచారం వల్ల యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. జాతక చక్రం కూడా పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే దానిలో కూడా చూసుకుంటే తద్వారా శాంతులు ఏమైనా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది గురువుగారు? ముఖ్యంగా వీళ్ళు శక్తి ఆరాధన, గురు సరిచరిత్ర, గురుక్షేత్ర దర్శనాలు, సాయిబాబా గుడికి వెళ్ళటము, నవగ్రహాల గుడికి ప్రదక్షిణ చేయటము, నవగ్రహాల హోమం చేస్తే అక్కడ హోమంలో ధాన్యాలు ఇవ్వడం, నవధాన్యాలు దానంగా చేసుకోవటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాలు మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశుల అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి, శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి, తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. నమస్కారం. శ్రీమాత్రే నమః.